వర్చువల్ క్లాసెస్. ఈరోజు మనము కన్స్ట్రక్టర్స్ C++లో కన్స్ట్రక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, కన్స్ట్రక్టర్స్ గురించి డిఫైన్ చేసే ముందు నేను ఫస్ట్ మీకు క్లాస్ అంటే ఏంటి, అసలు క్లాస్లో మనం ఏం చేస్తామో ఒకసారి చూద్దాం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాం. ప్రైవేట్ పార్ట్లో మనం ఏం డిఫైన్ చేస్తాం, ఒక సింపుల్ క్లాస్ని డేటా మెంబర్స్ని డిక్లేర్ చేస్తున్నాం, A, B. ఓకే, మనం వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వీటిని వీ నీడ్ టు రైట్ ద మెంబర్ ఫంక్షన్స్ రాయాలి. గెట్ డేటా ఏబీని యాక్సెస్ చేస్తాం కాబట్టి గెట్ ఏబీ అని రాస్తాం. ఏం చేస్తున్నాను, నేను ఒక 2 వాల్యూస్ అసైన్ చేస్తున్నాను. A = 10, B = 30. ఓకే, వీటిని డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, పుట్ డేటా, లేకుంటే డిస్ప్లే డేటా, డిస్ప్లే. ఓకే, నేను డిస్ప్లే చేస్తున్నాను. Cout A Cout B. డిస్ప్లే చేస్తున్నాం. క్లోజ్. మనం ఏం చేస్తాము, ఇది ఒక క్లాసు, నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేస్తున్నాను, సెమీకోలన్. ఇది క్లాస్ని డిఫైన్ చేసినాం. ఈ క్లాస్ని డిఫైన్ చేసినాక అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక క్లాస్ శాంపిల్ అనే క్లాసు, దీంట్లో 2 మెంబర్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే మనము మెంబర్ ఫంక్షన్స్ని రాయాలి. గెట్ ఏబీ అని ఇచ్చాను, ఏకి 10 అని, బీకి 13 అని ఇచ్చాను. ఏం వాల్యూస్ ఇచ్చామో డిస్ప్లే చేయాలి అనుకుంటే డిస్ప్లే మెథడ్ని రాసిన. ఇప్పుడు నేను వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, నేను మెయిన్ మెథడ్ని రాయాలి. సో ఇంట్ మెయిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. శాంపుల్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ గెట్ ఏబీ. ఓకే, నెక్స్ట్ ఎస్ డాట్ డిస్ప్లే అని యూజ్ చేయాలి. సో మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇంట్ మెయిన్ అన్నాం కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ 0. ఓకే, ఇది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది క్లాసు, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసి. సో మనం ఏం చేసినాం, డేటా మెంబర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వాలన్నా వాటిలో ఏం వాల్యూస్ ఉన్నాయి డిస్ప్లే చేయాలంటే మనం పబ్లిక్ సెక్షన్లో కంపల్సరీగా మెథడ్స్ ఫంక్షన్స్ రాసి అందులో మాత్రమే మనం డిస్ప్లే చేయొచ్చు.
ఇలా కాకుండా ఇలా మెథడ్ని ఫంక్షన్ని రాసి మనము వాల్యూస్ అసైన్ చేయకుండా ఇంకొకటి ఏదైనా వే ఉందా అంటే వీ హ్యావ్ ద అనదర్ మెథడ్, దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద స్పెషల్ మెంబర్ ఫంక్షన్. ఇవి డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్, స్పెషల్ మెంబర్ ఫంక్షన్స్. ఎందుకు? హూజ్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ అండ్ whose task is to initialize the objects ఆర్ ద డేటా మెంబర్స్ని ఇనిషియలైజ్ చేసుకోవడానికి మనము ఏం చేస్తాము? దీన్ని ఏమంటాం మనము? స్పెషల్ మెంబర్ ఫంక్షన్. మెంబర్ ఫంక్షన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ పార్ట్ ఆఫ్ ది క్లాస్. నెక్స్ట్ ఏమంటున్నాం? which is used to initialize the ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేయడానికి వీటిని మనం యూజ్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటేనే డేటా మెంబర్స్, అంటే వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ఆటోమేటికల్లీ called by the compiler when object is created. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇవి ఆటోమేటికల్గా కాల్ చేస్తాం. ఓకే, నో నీడ్ ఆఫ్ కాలింగ్ them with ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం దీన్ని ఏమంటున్నాం? కన్స్ట్రక్టర్ అంటున్నాం. వీటిని స్పెషల్ మెంబర్ ఫంక్షన్స్ని కన్స్ట్రక్టర్ అని ఎందుకు అంటున్నామంటే బికాస్ ఇట్ కన్స్ట్రక్ట్స్ ద వాల్యూస్ ఆఫ్ డేటా మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ యొక్క డేటా మెంబర్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని కన్స్ట్రక్టర్స్ అని అంటున్నాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఆల్వేస్ దీస్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ద పబ్లిక్ సెక్షన్లో మాత్రమే వీటిని మనం డిక్లేర్ చేస్తాం. నో రిటర్న్ టైప్ for the constructor means even at least void also not used with the constructors. Okay, and ఇంకొకటి ఏంటి? ఒకవేళ మనం డిఫైన్ చేయలేదు అంటే కంపైలర్ ఆటోమేటికల్గా డిఫైన్ చేసేస్తుంది. ఓకే, అండ్ విత్ ఇట్ డిఫాల్ట్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అయితే 0 తోటి, ఫ్లోట్ డబుల్ అయితే 0.0 అని, ఇంటూ లాంగ్ అట్లాంటివి అయితే 0 వాల్యూస్, క్యారెక్టర్స్ అయితే ఎంటీ స్పేస్ తోటి, ఇలా నల్ వాల్యూ తోటి ఇలా ఏం చేసేస్తుంది? ఇనిషియలైజ్ చేసేస్తుంది. ఓకే, కన్స్ట్రక్టర్స్ని ఏమంటున్నాం? స్పెషల్ మెంబర్. సో ఇదే ప్రోగ్రామ్ని మనం ఎలా రాయొచ్చు? ఇప్పుడు సేమ్ అదే ప్రోగ్రామ్ని మనము ఏం చేద్దాం? కన్స్ట్రక్టర్ యూజ్ చేసి రాద్దాం. క్లాస్ శాంపుల్ కదా నాన్న, ఓపెన్ బ్రేస్. ఏమంటున్నాం? ప్రైవేట్ పార్ట్లో వీఆర్ డిఫైనింగ్ 2 data members, that is the int a comma b. పబ్లిక్ సెక్షన్లో మాత్రమే మనం కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ద స్పెషల్ మెంబర్ ఫంక్షన్ ఈవెన్ ఇట్ డస్ నాట్
కంటైన్స్ ఎనీ వాయిడ్ ఆల్సో, రిటర్న్ టైప్ అనేది ఉండదు. సో క్లాస్ నేమ్ ఏంటి, శాంపుల్. ఓకే, అండ్ ఇట్ కెన్ బి క్రియేటెడ్ విత్ ఆర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నేను ఏమంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 వాల్యూస్ ఇస్తున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 9, b ఈజ్ ఈక్వల్ టు సమ్ 90. ఇదంతా చేయడానికి కన్స్ట్రక్టరే రాయాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు మనం చేసాం కదా అట్లనే చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే వీటిని మనం కాల్ చేయము. నో నీడ్ టు కాలింగ్ దెమ్ విత్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అని ఇట్లా కాల్ చేసిన వీటిని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఆటోమేటికల్గా కంపైలర్ ద్వారా కాల్ చేయబడతాయి. ఓకే, ఎలానో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే చేయడానికి, జస్ట్ ఇనిషియలైజ్ చేయడానికి మాత్రమే, ఇవి కన్స్ట్రక్ట్ చేయడానికి అంటే వాల్యూస్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో యాజ్ యూజువల్ వాయిడ్ డిస్ప్లే మెథడ్ డిస్ప్లే చేయడానికి, యాజ్ యూజువల్గా అలానే యూజ్ చేస్తాం. క్లాస్ ఇది ఇలా క్లాస్ని డిఫైన్ చేస్తాం. ఓకే, మెయిన్ ఎట్లా ఉంటుంది దీనికి, మెయిన్ ఇంటూ మెయిన్ ఫంక్షన్ ఏముంటుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనం. ఎస్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటికల్గా ఏమవుతుంది, దీనికి ఒక ఇట్లా స్పేస్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. దీంట్లో మనమే ఇట్లా ఒక స్పేస్ క్రియేట్ అయిపోతే ఇది శాంపుల్ ఎస్ అనే ఆబ్జెక్ట్. దీంట్లో ఏమున్నాయి మనకు, ఏ అండ్ బి అనే ఆబ్జెక్ట్, ఒక మెమొరీ అల్లొకేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మెమొరీ అల్లొకేట్ అయిపోతుందో ఆటోమేటికల్గా ఏమవుతుంది, ఈ వాల్యూస్ అనేటివి ఇనిషియలైజ్ అయిపోతాయి. సో మనం మళ్ళీ డిస్ప్లే మెథడ్ ఈజ్ ద నార్మల్ మెథడ్. సో వీ హ్యావ్ టు కాల్ చేయాలి దాన్ని. ఆబ్జెక్ట్ అంటే ఎస్ డాట్ డిస్ప్లే అని కాల్ చేస్తే మాత్రమే వాటి వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ రిటర్న్ 0 క్లోజ్ అండ్ సెమీకాలన్. ఇక్కడ చూడండి, మనం ఈ గెట్ మెథడ్ రాయలేదు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందో ఇక్కడ ఏ వాల్యూ 9 అని, బి వాల్యూ 19 అని అసైన్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ డాట్ శాంపుల్ అని రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని క్లాస్ నేమ్ అనేది సేమ్ కాబట్టి, ఫంక్షన్ నేమ్ అనేది క్లాస్. ఓకే, అంటే ఇదేంటి, ఇలా మనం కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేస్తాం. ఇవి ఆటోమేటికల్గా ఇన్వోక్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది కన్స్ట్రక్టర్స్ గురించి. సరే, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, అది డెఫినేషన్ ఏంటి ఇక్కడ చూద్దాం ఒకసారి. సో కన్స్ట్రక్టర్ని మనం ఏమని డిఫైన్ చేయొచ్చునా, కన్స్ట్రక్టర్ ఈజ్ ద స్పెషల్ మెంబర్ ఫంక్షన్ హూజ్ టాస్క్ ఈజ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే మనం వాటిని ఏం చేస్తాము, అవి ఇనిషియలైజ్ చేయబడతాయి. మనకి ఇంతకుముందు ఇక్కడ రాసిన ఏ ఈజ్కోల్ 9, బి ఈజ్కోల్ 19, ఇక్కడ శాంపుల్ ఎస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటికల్గా ప్రైవేట్ సెక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఆ వాల్యూస్ తోటి ఇనిషియలైజ్ అయిపోతాయి. అండ్ దీస్ ఆర్ ఆటోమేటికల్లీ కాల్డ్ బై ద కంపైలర్. వీటిని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఏమైనా కాల్ చేసినామా, ఈ మెథడ్ని కాల్ చేయట్లేదు. దీస్ ఆర్ ఆటోమేటికల్లీ ఇన్వోక్డ్ ఆర్ కాల్డ్ బై ద కంపైలర్ వెన్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆటోమేటికల్గా క్రియేట్ చేయబడతాయి. డాటా మెంబర్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ బై ఇట్స్ కన్స్ట్రక్టర్. ఒక క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ అనేటివి ఎప్పుడు ఇనిషియలైజ్ చేయబడతాయి, దాని యొక్క కన్స్ట్రక్టర్లో. వీటిని మనం కన్స్ట్రక్టర్ అని అంటున్నాం, ఎందుకంటే బికాస్ ఇట్ కన్స్ట్రక్ట్స్ ద వాల్యూస్ ఆఫ్ డేటా మెంబర్స్ ఆఫ్ ది క్లాస్.
ఒక క్లాస్ యొక్క డేటా మెంబర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము కాబట్టి దీన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ద సింటాక్స్. ఎట్లుంటుంది? క్లాస్ నేమ్, ప్రైవేట్ పార్ట్లో మెంబర్స్ని డిఫైన్ చేస్తాం, పబ్లిక్ పార్ట్లో క్లాస్ నేమ్, సేమ్ నేమ్ కదా, ఇది కన్స్ట్రక్టర్ అంటే. అండ్ బాడీ ఆఫ్ ది కన్స్ట్రక్టర్, ఏం వాల్యూస్ అసైన్ చేయాలి అవన్నీ ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు follow some characteristics. What are those characteristics? Characteristics ఏం rules or characteristics to be reminded about the constructors are: constructor should have the same name as its class name. Constructor name ఎప్పుడు class name తోటి సేమ్ నేమ్ అని ఉంటుంది. అండ్ దీస్ ఆల్వేస్ డిక్లేర్డ్ ఇన్ ద పబ్లిక్ సెక్షన్లో మాత్రమే వీటిని డిఫైన్ చేస్తాము, నార్మల్ ఫంక్షన్స్ డిఫైన్ చేసినప్పుడే. ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. కన్స్ట్రక్టర్స్ ఎప్పుడూ రిటర్న్ చెయ్యవు. దట్ మీన్స్ ఏంటి? ఇట్ డజంట్ కంటైన్ ఎనీ రిటర్న్ టైప్ అనేది ఉంది. అట్లీస్ట్ వాయిడ్ అని రాస్తాం మనం, ఫంక్షన్ రిటర్న్ చేయదు అన్నప్పుడు. బట్ కన్స్ట్రక్టర్ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని ఎందుకు అంటున్నాం? క్లాస్ నేమ్ సేమ్ కాబట్టి. ఇది ఫంక్షనే, కానీ దీనికి వాయిడ్ అని కూడా మనం స్పెసిఫై చేయకూడదు. ఓకే, నెక్స్ట్, ఇట్ కెన్ బి డిక్లేర్డ్ విత్ ఆర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. కన్స్ట్రక్టర్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తోటి మనం మన కన్వీనియంట్ని బట్టి, మన నీడ్ని బట్టి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ దీస్ కన్స్ట్రక్టర్స్ ఆర్ నాట్ యాక్సెస్డ్ త్రూ ఆబ్జెక్ట్స్ ద్వారా వీటిని మనము యాక్సెస్ చేసుకోము. దీస్ ఆర్ ఆటోమేటికల్లీ ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటికల్గా అప్పుడే ఇవి యాక్సెస్ చేసుకోబడతాయి. అండ్ నో నీడ్ టు కాల్ దీస్ త్రూ ఆబ్జెక్ట్స్. వీటిని మనం స్పెషల్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనం ప్రోగ్రాంలో ఏంటి, ఒక కన్స్ట్రక్టర్ ఉంది, ఒక డిస్ప్లే అనే మెథడ్ ఉంది. డిస్ప్లే అనే మెథడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ డిస్ప్ ఉంది కదా, డిస్ప్లే అని మెథడ్ ఉన్నప్పుడు మనమేం స్పెసిఫిక్గా మనమేం కాల్ చేయట్లే. ఈ డిస్ప్లే మెథడ్ నార్మల్ మెంబర్ ఫంక్షన్ కాబట్టి మనం దీన్ని కాల్ చేస్తున్నాం. ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నామా? కాల్ చేయట్లే. ఆబ్జెక్ట్ నేమ్ డాట్. అదే మామూలు ప్రోగ్రామ్ చూడండి, కన్స్ట్రక్టర్ లేని ప్రోగ్రాంలో అయితే ఎస్ డాట్ గెట్ ఏబి దీన్ని కాల్ చేస్తున్నాం అట్లా అన్నట్టు. సో వీటిని మనం ఏం చేయాలి? స్పెసిఫిక్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏ క్లాస్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఒక క్లాస్లో ఎన్ని కన్స్ట్రక్టర్స్నైనా మనము డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈజ్ నో కన్స్ట్రక్టర్ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్. ఒకవేళ మనం కన్స్ట్రక్టర్ని క్లాస్లో డిఫైన్ చేయకపోతే కంపైలర్ విల్ జనరేట్ ఆటోమేటికల్లీ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. కంపైలర్ ఆటోమేటికల్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేస్తుంది. ఓకే, ఇంకా మనం ఏం చేస్తాం? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్? వీ హ్యావ్ ద 3 types of constructors: default constructor, next parameterized constructor. Okay, next copy constructor. ఇలా మనకు 3 types of constructors మనకి C++లో ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.